జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 20వ తేదీ సోమవారం రోజు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 20వ తేదీ సోమవారం రోజు వృశ్చిక రాశి వారు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఎదుటివారికి మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు. కెరియర్ పరంగా మీరు ఎంచుకున్న రంగంలో నూతన ఒరవడితో ముందుకు వెళ్ళడానికి, కొత్తవైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి చక్కటి అవకాశాలు అందివస్తాయి. క్రీడా రంగం వారికి చక్కటి అనుకూలతలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ రోజంతా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. ఇక ఈ మధ్యకాలంలో జరిగిన రవి యొక్క మకర సంక్రమణం సందర్భంగా దాదాపుగా ఒక మాస కాలం పాటు వృశ్చిక రాశి వారు అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం చక్కగా పెరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ చక్కగా ఉపయోగపడతాయి. టార్గెట్స్ చేసే ఉద్యోగాలు కావచ్చు, లేదా అలవెన్స్ కోసం పనిచేసే ఉద్యోగాలు కావచ్చు, వీటిల్లో మీకు మంచి అనుకూలతలు ఉన్నాయి. బాస్తో మంచి ర్యాపో ఏర్పడే అవకాశం ఉంది. పై అధికారుల యొక్క ఒత్తిడి తగ్గుతుంది. అయితే సంతానం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వైద్య సంప్రదింపుల ద్వారా సంతానం పొందుదాం అనుకునే వారికి ఇది కాస్త గడ్డు సమయంగా చెప్పవచ్చు. సహోదరులతో పెద్దగా సరిపడదు. బంధుమిత్రులతోటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ నెల రోజుల కాలం అనుకూలంగానే ఉంటుంది. మంచి ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు. వాద ప్రతివాదాల్లో మీదే పైచేయిగా కొనసాగుతుంది. లాయర్లకు అలాగే సొంత వృత్తుల్లో ఉండేవారికి కాలం అనుకూలంగా ఉంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సమయమంతా సానుకూలంగానే ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ సోమవారం రోజు వృశ్చిక రాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి షష్ఠి, నక్షత్రం హస్త నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి 1:33 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:02 నుండి 3:47 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4:45 వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు హస్త నక్షత్రం వచ్చింది కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తాకట్టులు పెట్టకండి. అలాగే అప్పులు కూడా ఇవ్వకండి. హస్త నక్షత్రం కలిగిన ఈరోజు పొరపాటున అప్పు ఇచ్చిన, తాకట్టులు పెట్టినా అవి ఇక జీవితంలో తిరిగి రావు. పైగా తగాదాలు వివాదాలతో కాలం వెళ్ళబుచ్చాల్సి వస్తుంది. ప్రయాణాలకు కూడా దూరంగా ఉండడమే మంచిది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి శివారాధన చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు మనమంతా ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం దుర్గాదేవికి చక్కగా పెరుగన్నం నైవేద్యం పెడితే కుటుంబ సభ్యుల్లో ఉన్న కోపాలు తగ్గుతాయి. అలాగే ఇతరుల నుండి వచ్చే సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. చక్కటి ప్రశాంతత అనేది లభిస్తుంది. పూజ పూర్తయ్యాక నైవేద్యంగా పెట్టిన పెరుగన్నాన్ని కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.